వెల్కమ్ టు గ్రిజన్ న్యూస్. మీ రిపోర్టర్ భాస్కర్. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పురాతన కాయిన్లు, చెంబులు, పట్టాలు అంటూ గ్యాంబ్లింగ్ గేములు రోజురోజుకి పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుండి పాత వస్తువులకు ఇంటర్నేషనల్ మార్కెట్లో అధిక ధర, అంటే కోట్ల రూపాయలు కాదు, ఏకంగా వేల కోట్ల రూపాయలు అనే ప్రచారం జోరుగా సాగుతుండడంతో కొంతమంది మైదాన ప్రాంతానికి చెందిన వ్యక్తులు గిరిజన ప్రాంతంలో కొంతమందిని ముఠాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఆ వస్తువులను బియ్యం అంటుకుంటున్నాయి, అంటే వాళ్ళ భాషలో రైస్ పుల్లింగ్ అయ్యేలా వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో వాటికి ఆకర్షితులైన వారు వీరి వలలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో, గతంలో అయితే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. నేడు డుంబురుగూడ మండలం కురిడి ప్రాంత పరిధిలో శ్రీకాకుళంకి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ ఒక ముఠాను ఏర్పాటు చేసి ఈ పురాతన వస్తువులు, అంటే అదే గ్యాంబ్లింగ్ చేసి అమాయక ప్రజలను మోసం చేస్తూ జల్సా జీవితం కొనసాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో పలు పత్రికల్లో, మీడియాల్లో కథనాలు వస్తున్నా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడం వెనుక ఆంతర్యం ప్రశ్నార్థకంగా మారింది. అయ్యా, ఈ గ్యాంబ్లింగ్లు అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ గ్యాంబ్లింగ్ చేసే ముఠాలు డబ్బులు సంపాదిస్తారు, కానీ వీళ్ళ బారిన పడి మోసపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. దానికి కారణం ఎవరు నిర్లక్ష్యమో అనేది మీరే ఆలోచించాలి. వారి సంభాషణ, అలాగే వారు నేడు చేస్తున్న మోసాలు కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. చాలా రిస్క్ చేయించేస్తాను రండి నాకు. మీరు ఎవడో ఒకడు వస్తూనే ఉన్నాడు, భయపడుకొని చేయవలసి వస్తుంది అంతాను.